జింబాబ్వే వేదికగా జరుగుతున్న అండర్-19 ప్రపంచ కప్లో భారత కుర్రాళ్లు అద్భుత ప్రదర్శనతో ఫైనల్కు దూసుకెళ్లారు. బుధవారం జరిగిన రెండో సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్పై 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 40 వికెట్ల నష్టానికి 310 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆఫ్ఘాన్ బ్యాటర్లలో ఫైసల్ షినోజాదా, ఉజైరుల్లా నియాజాయ్ సెంచరీలతో కదం తొక్కారు. భారత బౌలర్లలో కనిష్క్ చౌహాన్, దీపేష్ దేవేంద్రన్ తలో 2 వికెట్లు తీశారు. అనంతరం 311 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ మరో 53 బంతులు మిగిలుండగానే కేవలం 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ ఆరోన్ జార్జ్ అద్భుతమైన శతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించగా వైభవ్ సూర్యవంశీ, కెప్టెన్ ఆయుష్ మాత్రే మెరుపు హాఫ్ సెంచరీలతో రాణించారు. చివర్లో విహాన్ మల్హోత్రా బాధ్యతాయుతంగా ఆడి జట్టును గెలిపించాడు. అండర్-19 ప్రపంచ కప్ చరిత్రలోనే ఇది అత్యధిక సక్సెస్ఫుల్ రన్ చేజ్ కావడం విశేషం. ఈ విజయంతో భారత్ వరుసగా 6సారి అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్కు చేరుకుంది. ఫిబ్రవరి 6న హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరగనున్న తుది పోరులో ఇంగ్లండ్తో భారత్ తలపడనుంది. అద్భుతమైన ఫామ్లో ఉన్న భారత్ కుర్రాళ్లు ఫైనల్లోనూ గెలిచి మరోసారి విశ్వ విజేతగా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.